బాగి, అమర్, పిల్లలు అందరూ కూడా స్టేజ్ మీద నిలబడి ఉంటారు. అయితే బుజ్జమ్మ లేకపోవటంతో అంజు బుజ్జమ్మ ఎక్కడా అని బాగి అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళింది మిస్సమ్మ అని అంజు చెప్తుంది. ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను, బుజ్జమ్మేమో ఇంకా రాలేదు అని బాగి వెతుక్కుంటూ ఆ వాష్ బేసిన్ దగ్గరికి వస్తుంది. అయితే అప్పటికే ప్రచండ బుజ్జమ్మని పూల కుండీగా మార్చేసి చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వాష్ బేసిన్ దగ్గర బుజ్జమ్మ లేకపోవడంతో అయ్యో బుజ్జమ్మ ఇక్కడ కనిపించట్లేదేంటి అని బాగి ఆ చుట్టుపక్కల మొత్తం చూసేసి ఇక కనిపించలేదని కన్ఫర్మ్ అయిపోయి పరుగులు పెడుతూ స్టేజ్ దగ్గరికి వచ్చి ఏమండి బుజ్జమ్మ కనిపించట్లేదండి, నాకు భయంగా ఉందండి, వెతుకుదామండి అని బాగి చెప్తుంది. రాతో నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను, బాగి నువ్వు ఇటు వెళ్ళు అని అందరూ అన్ని వైపులా వెతుకుతూ ఉంటారు. మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య ప్రచండ తీసుకువెళ్ళిపోయి ఉంటాడు, అందుకే ఆ బుజ్జమ్మ కనిపించటం లేదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పూలకుండి పట్టుకొని వెళ్తున్న ప్రచండని మేజర్ వైఫ్ చూసేసి హలో ఏంటండి పూలకుండీని మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ముందు ఆ పూలకుండీని ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, ఎవరు మీరు అయినా కూడా ముందు ఇక్కడ పెడతారా లేదా అని గద్దించటంతో చేసేదేమీ లేక ప్రచండ బుజ్జమ్మని పూలకుండీగా మార్చిన ఆ పూలకుండీని అక్కడ పెట్టేసి పక్కగా దాక్కొని ఉంటాడు. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల అమర్ వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా మాంత్రిక అని శిష్యుడు అడగటంతో ఇప్పుడు ఆ పూల కుండీగా మార్చాను కదా, ఇప్పుడు దానిని పక్షిలా మార్చేస్తాను, ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఆధీనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని వెంటనే ప్రచండ పూల కుండీని కాస్త మళ్ళీ రామచిలుకగా మార్చేస్తాడు. ఇక రామచిలుక అక్కడే నిలబడి ఉంటుంది. బాగి వెతుక్కుంటూ తల పట్టుకొని టెన్షన్ పడుతూ అటువైపే వస్తూ ఉంటుంది. రామచిలుక ఎగురుకుంటూ బాగి దగ్గరికి వెళ్తుందా లేకుంటే ఇప్పుడు బుజ్జమ్మ మిస్ అయిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.